పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ, ఫౌండర్ ఆఫ్ ఎకోపతి, మెయిన్ రోడ్, జగన్నాథపురం, కాకినాడ. పిరమిడ్లో విశ్వరహస్యాల గురించినటువంటి ఎపిసోడ్ని ఫాలో అవుతున్నటువంటి పిఎంసి ప్రేక్షకులు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు పిరమిడ్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విశ్వరహస్యం గురించి ఒకదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆధారములు. విజ్ఞానము అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉండేటువంటి భారతదేశంలో అప్పటికి మిగతా ప్రాంతాల వారు విజ్ఞాన శూన్యులై ఉండేటువంటి టైంలో విజ్ఞానము అనేక రకాలైన శాఖలతోనూ అనేక రకాలైనటువంటి శాస్త్రాలతోనూ భారతదేశం ఉంది అని చెప్పడానికి నేను ఎటువంటి సంకోచము చెందట్లేదు. ఎందుకనంటే పురాతనమైనటువంటి హైందవ సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఏర్పడినాయో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. వేదాలు పురాణాలు అనేటువంటివి ఎప్పుడు రచించబడ్డాయో, ఏ విధంగా బయలుపడ్డాయో చెప్పేటువంటి సరైనటువంటి శాస్త్రీయ ఆధారాలను మనం చూడలేము. కానీ ఏదో ఇంగ్లీషు వారు లేదా పాశ్చాత్యులు ఏదో 4000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అంటూ వారికి వచ్చినటువంటి థియరీస్లో వారు తెలుసుకున్నటువంటి థియరీ ప్రకారంగా వాటిని నిర్వచించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భూమి మీద ఉండేటువంటి ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి ఉత్కృష్టమైన జీవుల్లో మానవులు ఒకరు. అటువంటి మానవుల్లో పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఖచ్చితంగా హిందువులే. హిందూ అనేటువంటిది ఇండియన్ సంస్కృతి కాదు, అదొక అపారమైనటువంటి జ్ఞాన సంపదకి సూచకమైనటువంటి జీవరాశి. వీరు అనేక ప్రాంతాలకు వలస వెళ్ళడము, అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేటువంటిది వీరికి సహజంగా కలిగినటువంటి విషయం. అంటే భారతదేశంలో పుట్టినవారు అనేక రకాలైనటువంటి శాస్త్రాల యందు నిష్ణాత్వం లేదా ప్రావీణ్యం కలిగి అనేక రకాలైనటువంటి కళల యందు ఆరితేరి అనేక విషయాల మీద సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారని మనము ఖచ్చితంగా చెప్పవలసిందే. మరీ ముఖ్యంగా ఈరోజు మన ఎపిసోడులో దేవాలయాలకు సంబంధించినటువంటి వాస్తు అయినటువంటి ఆగమ శాస్త్రము, పిరమిడ్, ఈ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి, నిర్మాణాలకు సంబంధించినటువంటి రహస్యాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా మనకు తెలిసినటువంటి ఆగమ శాస్త్రాల ప్రకారంగా మనకి 6 రకాలైనటువంటి ఆగమ శాస్త్రాలు ఉన్నప్పటికీ ప్రధానంగా శైవాగమము, వైష్ణవాగమము, శాక్తికేయం అనేటువంటి ఆగమము సాధారణంగా తెలుసు అందరికీ. ఈ శైవాగమంలో శివుడు ప్రధానముగాను, వైఖానసాగమంలో విష్ణువు ప్రధానముగాను మనం చూస్తూ ఉంటాం. అంటే ఆగమము అనేటువంటిది అంటే కదలిక, మూమెంటు, రావడం. అంటే ఆ శక్తి విశ్వం నుంచి ఏ విధంగా వస్తుంది, ఎటువంటి నిర్మాణాలు నిర్మించటం వల్ల ఆ శక్తి విశ్వంలో నుంచి భూమి మీదకి వస్తుందో దర్శించి చెప్పినటువంటి వారు ఒక వాస్తుకరమైనటువంటి అంటే నిజమైనటువంటి ఒక శాస్త్రాన్ని రాశారు. అదే ఆగమ శాస్త్రం. దైవి అనేటువంటిది శక్తి రూపంలో ఉంటుంది, మనిషి పదార్థ రూపంలో ఉంటాడు. అంటే పదార్థము శక్తి ఎప్పుడూ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే పదార్థం మండినప్పుడు శక్తిగా మారుతుంది, ఆ శక్తి మళ్ళీ చల్లబడినప్పుడు పదార్థం కింద వస్తుంది. ఎప్పుడు ఇది నిత్యకృత్యం కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యుహో అనేటువంటి మాట ఉంటుంది. అంటే పుట్టినవాడు చనిపోతుంటాడు, చనిపోయేవాడు పుడుతూ ఉంటాడు. కాబట్టి హిందూ సంస్కృతి లాంటి సంస్కృతుల్లోనూ, ఈజిప్షియన్స్ సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల్లోనూ పునర్జన్మకు సంబంధించినటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చాలా బాగా చెప్పబడ్డాయి. ఏది ఏమైనప్పటికీ దైవశక్తి అనేటువంటి దాన్ని
ఏ విధంగా మనం గ్రహించాలి, లేదా విశ్వంలో ఉండేటువంటి శక్తి ద్వారా మనం ఏ విధంగా విశ్వంతో అటాచ్మెంట్ పెంచుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కొన్ని నిర్మాణాలని మన పురాతనమైనటువంటి మహర్షులు, ఋషులు, సిద్ధులు అనేటువంటి వారు సూచించడం జరిగింది. అటువంటి సూచించినటువంటి నిర్మాణాలలో స్తూపాకారపు నిర్మాణాలు, అలాగే చతురస్రాకారపు నిర్మాణములు, దీర్ఘ చతురస్రాకారపు నిర్మాణాలు అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనుషులకు సంబంధించినటువంటి శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా సమన్వయపరిచేటువంటి నిర్మాణాలని, వాటికి సంబంధించిన వాస్తుని గృహవాస్తు కింద చెప్పడం జరిగింది. అయితే దైవ సంబంధమైనటువంటి దివ్య శక్తులని, దివ్యమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని పోగు చెయ్యాలి అంటే ఎటువంటి నిర్మాణాలు ఉండాలో తెలుసుకున్నటువంటి ఋషులు దేవాలయ వాస్తు లేదా ఆగమ శాస్త్రాల యొక్క స్థితిని చెప్పడం జరిగింది. సాధారణంగా ఒక నిర్మాణము అనేటువంటిది ఎందుకు అంటే శక్తి యొక్క ఒక రూపమే నిర్మాణం. అంటే శక్తి యొక్క స్థితిని నిర్మాణం చెబుతుంది. ఆ నిర్మాణంలో ఉండేటువంటి శక్తి యొక్క స్థితిని ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి లెక్కలు చెప్తాయి. అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అనేటువంటి విషయాలను బట్టి అక్కడ ఉండేటువంటి దైవీ శక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆగమశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఉదాహరణకి దేవాలయంలో ఉండేటువంటి మూర్తి తీసుకుందాం. మూర్తి యొక్క స్వభావం, మూర్తి లక్షణాలు, మూర్తి యొక్క స్థితిని బట్టి మూర్తి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి క్షేత్రం యొక్క ప్రభావాన్ని మనము దేవాలయ వాస్తుని బట్టి మనము అంచనా వేయచ్చు. దీనికి సంబంధించి మీరు శిల్పకారుని కానీ ఆగమ పండితులను కానీ అడిగినట్లయితే దానికి సంబంధించిన విషయాలు మీకు సుస్పష్టంగా తెలుస్తాయి. మరీ ముఖ్యంగా శిల్పకారులకి ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు చాలా మట్టుకి ఇదివరకు టైంలో బాగా తెలుసు. అటువంటి శిల్ప నిర్మాణాలతో నిర్మించబడినటువంటి ఈజిప్షియన్స్కి సంబంధించినటువంటి ఒక నిర్మాణమే గిజా పిరమిడ్ లాంటి పిరమిడ్లు. దేవాలయంలో ఉండేటువంటి మూర్తి యొక్క స్వభావం, మూర్తి లక్షణాలు, మూర్తి యొక్క స్థితిని బట్టి మూర్తి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి క్షేత్రం యొక్క ప్రభావాన్ని మనము దేవాలయ వాస్తుని బట్టి మనము అంచనా వేయచ్చు. దీనికి సంబంధించి మీరు శిల్పకారుని కానీ ఆగమ పండితులను కానీ అడిగినట్లయితే దానికి సంబంధించిన విషయాలు మీకు సుస్పష్టంగా తెలుస్తాయి. మరీ ముఖ్యంగా శిల్పకారులకి ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు చాలా మట్టుకి ఇదివరకు టైంలో బాగా తెలుసు. అటువంటి శిల్ప నిర్మాణాలతో నిర్మించబడినటువంటి ఈజిప్షియన్స్కి సంబంధించినటువంటి ఒక నిర్మాణమే గిజా పిరమిడ్ లాంటి పిరమిడ్లు. ఈ పిరమిడ్ లోపల అనేక రకాలైనటువంటి శిల్పాలని లేదా బొమ్మలను చెక్కడం జరిగింది, లేదా వాళ్ళ పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఈ నిర్మాణాలలో జరిగినటువంటి శిల్పకళ ఎటువంటిదంటే పిరమిడ్ అంటే పెద్ద కొండ, ఆ కొండని ఒక స్తూపాకారంలో మలిచినటువంటి శిల్పకారుల యొక్క కృషే పిరమిడ్. ఒక కొండని తొలిచి దేవాలయం కింద నిర్మించినటువంటి శిల్పకారులు మన దేశంలో అనేక మంది ఉన్నారు. శిల్ప నైపుణ్యము ఇంత అని చెప్పటానికి వీలు కానటువంటి, అంటే కొండని చాలా అందంగా, చాలా స్పష్టంగా ప్రతి ఇటుక కనిపించేటట్టుగా చెక్కేటువంటి శిల్పకారులు ఇదివరకు టైంలో చాలామంది ఉండేవారు. అంటే ఎక్కడి నుంచో సున్నపురాలను తీసుకొచ్చి అనేక లక్షల టన్నులు పెట్టి కట్టవలసినటువంటి అగత్యం లేదు. ఆల్రెడీ అక్కడ సునపు కొండలు ఉండాలి. ఆ ఉన్నప్పుడు దానిని చెక్కి ఒక స్తూపాకార నిర్మాణము లేదా దైవ సంబంధమైనటువంటి ఒక నిర్మాణాన్ని వాళ్ళు నిర్మించారనటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకనంటే చాలామందికి తెలుసు, హిందువులకి హిందూ దేవుళ్ళు చాలామంది కొండ మీద ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? కొండలు అనేటువంటి ఏ విధంగా ఏర్పడినాయి అంటే భూమికి సంబంధించినటువంటి అలజడులలో కాస్మిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి నక్షత్రాల యొక్క అలజడి యొక్క సంయోగం ఫలితంగా
పర్వతాలు ఏర్పడినాయి అంట. అంటే ఒక కొండ యొక్క శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని ఆకాశంలో ఉండేటువంటి లేదా ఖగోళంలో ఉండేటువంటి ఒక నక్షత్రాన్ని ఇండికేట్ చేస్తుంది. దైవము అనేటువంటిది ప్రకృతిలో మనకు కొండ రూపంలో వెలిసినప్పుడు ఆ కొండ ఆకారం ఎలా ఉంటుంది అంటే పిరమిడ్ ఆకారంలాగే ఉంటుంది. అంటే పిరమిడ్కును విశ్వంలో ఉండేటువంటి నక్షత్రం యొక్క శక్తికిను సంబంధం ఉంది. నక్షత్రం యొక్క కేంద్రకంలో ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని గ్రహించే శక్తి పిరమిడ్కి ఉంటుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాలలో సాధారణంగా పుణ్యక్షేత్రాలుగా పిలువబడేటివన్నీ కూడా పర్వత ప్రాంతాలలోనే ఉంటాయి. ఆ పర్వతాలని ఆయా వాస్తులకి అంటే ఆగమ శాస్త్రాలకు సంబంధించి ఆ యొక్క నిర్మాణాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి చోళరాజుల టైంలో పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో మనకి బృహదేశ్వర స్వామి ఆలయం అంటే ఈశ్వర సంబంధమైనటువంటి దేవాలయంలో ఉండేటువంటి గాలిగోపురం ఏదైతే ఉందో అది పిరమిడ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. అంటే 4 మూలల నుండి ఒక శీర్షం ఉండేటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో కోణం ఏదైతే ఉందో అది దాదాపుగా 51-52 డిగ్రీలే ఉంటుంది. చాలా పిరమిడ్ స్తూపాలలో అనేక రకమైన పిరమిడ్లలో ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కో రకమైన కోణం ఉంటుంది. ఆ కోణం బట్టి లేదా ఆ స్ట్రక్చర్ని బట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పాలి. ఆ ఫలితాలు చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది వాస్తుశాస్త్రము, అలాగే ఆగమ శాస్త్రం. ఈ 2 శాస్త్రాల్లో ఉండేటువంటి ప్రాతిపదికల్ని లేదా లెక్కలను గనక మనం దృష్టిలో పెట్టుకుని గనక విశ్లేషణ చేసినట్లయితే మనం తయారు చేసినటువంటి నిర్మాణంలో వచ్చేటువంటి మంచి చెడులు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వైష్ణవ సంప్రదాయంలో కూడా పిరమిడ్ ఉంది. అదే శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ దేవాలయం, శ్రీరంగంలో ఉండేటువంటి ఆ దేవాలయంలో పిరమిడ్ నిర్మాణాన్ని అవలంబించారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి గాలిగోపురాలు అనేటువంటివి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనకి చాలా జాతరల్లో శక్తికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక బుట్టల్లాంటివి కడుతూ ఉంటారు. అవి కూడా చూడడానికి పిరమిడ్లాగా ఉంటాయి. అంటే దైవశక్తి తనతో ఉంచుకోవాలనుకునేటువంటి వారికి అద్భుతమైన నిర్మాణం ఏమిటి అంటే పిరమిడ్లు. ఈ పిరమిడ్ యొక్క స్ట్రక్చర్ లేదా కోణాలను బట్టి ఆ శక్తి అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం చెప్పుకోవడానికి శాస్త్రం ఏమిటంటే ఆగమ శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం. ఈ 2 శాస్త్రాలను కనుక సమన్వయపరిచితే పిరమిడ్ వాస్తు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆరోగ్య రహస్యాలు అందరికీ అర్థమవుతాయి. నేను ఒక్కొక్క ఎపిసోడులోనూ ఒక్కొక్క రకమైనటువంటి టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు కూడా ఆ శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఆయా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకనంటే ఒక అరగంట కాలంలో నేను దానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా చెప్పడానికి సాహసించలేను. అవసరమైనప్పుడు కొన్ని లెక్కలు చెప్తూ ఉంటాను. సరే, ఏది ఏమైనప్పటికీ పిరమిడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది దేవాలయాలలో ఉండేటువంటి గాలిగోపురాల యొక్క నిర్మాణాలే. ఈ నిర్మాణాలని భారతీయులు చేశారనేటువంటిది ప్రముఖ తత్వవేత్త అయినటువంటి స్వామి వివేకానంద గారు ఆయన గ్రంథంలోనే ఆయన రాయడం జరిగింది. అనేక ప్రాంతాలలో పిరమిడ్ లాంటి నిర్మాణాలు ఆయా సంస్కృతి సంప్రదాయాల్లో కూడా ఉన్నాయి. కెనడాలోను, చైనాలోను, ఈజిప్ట్లోను, మెసపటోమియాలోను, అలాగే ఇండియా ప్రాంతంలోను ఇటువంటి నిర్మాణ శైలి అనేటువంటిది భారతీయులు దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని నిరూపించి శాస్త్రీయబద్ధం చేయటం వల్ల వీరు కూడా అంగీకరించి అటువంటి నిర్మాణాలు చేసుకున్నట్టుగా మనం భావించాలి. ఎందుకనంటే అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి భారతదేశంలోకి విద్య నేర్చుకోవటానికి వచ్చినటువంటి పరదేశీయులు ఉన్నారని, వచ్చేవారని మనకి అనేక చారిత్రక గ్రంథాలలో కనిపిస్తూ ఉంది. చోళరాజుల కాలం కన్నా ముందు దేవీ దేవతల యొక్క ఉపాసనాది కార్యక్రమాలు అనేటువంటివి మనకి జరుగుతూ ఉండేటువంటివి. పర్టికులర్గా మంత్రశాస్త్రము తంత్రశాస్త్రాలలో కూడా పిరమిడ్కి సంబంధించినటువంటి నిర్మాణ విధికి సంబంధించి
మనకి అనేకమైనటువంటి మంత్రాలు రుక్కులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ దైవశక్తిని లేదా ఆ శక్తియే దైవశక్తియే అగ్ని. అగ్ని అంటే సాక్షాత్ సూర్యభగవానుడి యొక్క స్వరూపము. మనం మోడర్న్ సైన్స్లో చదువుకుంటూ ఉంటాం. సూర్యుడు అంటే మండేటువంటి ఒక అగ్నిగోళము. మనకి దైవశక్తి అనేటువంటిది పిరమిడ్ రూపంలో ఉండేటువంటి క్షేత్రాలలో ఉంటుంది కాబట్టే మన శరీరము, ఆత్మ, మనస్సు అనేటువంటివి మన దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మంగళకరంగా ఏదో తెలియనటువంటి ఆనంద సౌఖ్యాలను అనుభవిస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మనకి అటువంటి అనుభూతి కలుగుతుందో, సవ్యమైనటువంటి కోణాలతో కూడినటువంటి పిరమిడ్ నిర్మాణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పిరమిడ్ క్షేత్రాలు అనేటువంటివి ధ్యాన క్షేత్రాలు, జ్ఞాన క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు. కాబట్టి పరమాత్మకు సంబంధించి అంటే అందరూ కూడా సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్వతీ పరమేశ్వరు యొక్క పుత్రులని లేకపోతే వారి యొక్క సంతానమని మన దక్షిణాదిలో ఉండేటువంటి సిద్ధులందరూ చెప్తూ ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క సంతానానికి సంబంధించినటువంటి వారు అవటం వల్లనే సృష్టిలో ఉండేటువంటి ఆ పిరమిడ్ శక్తి అంటే సమాధి స్థితికి సంబంధించినటువంటి స్థితి కలగాలి అనుకునేటువంటి వారు పిరమిడ్కి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్లోనే వారు ధ్యానము, జ్ఞానము, ప్రాణము అనేటువంటి వాటిని ఏ విధంగా మలుచుకోవడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుందో, అనారోగ్యాలు తిరుగుతుందో మనము తెలుసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి హిందూ శాస్త్రాలు సందేహాలు కనుక ఉన్నట్లయితే ఆ శాస్త్రాలలో మీరు చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వివరాలు లభ్యమవుతాయి. పిరమిడ్లు అనేటువంటి వాటిని ఇష్టం వచ్చినటువంటి రీతిలో కట్టుకోకూడదు. చతురస్ర నిర్మాణము కానీ దీర్ఘ చతురస్ర నిర్మాణము కానీ మనము పిరమిడ్లకు వాడుకోవాలి. పర్టికులర్గా ధ్యాన స్థితి సమంగా ఉండాలనుకునేటి వారు చతురస్ర నేల కలిగినటువంటి పంచశీర్షాలు అంటే ఒక శీర్షము 4 మూలలు కలిగినటువంటి స్క్వేర్ టైపు పిరమిడ్ని మాత్రమే ధ్యానముకి వాడాలనేటువంటిది నా అభిప్రాయం. అంటే స్క్వేర్ టైప్ పిరమిడ్ అనేటువంటిది ధ్యానానికి, విశ్వశక్తిని గ్రహించడానికి అనువైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో ఉండేటువంటి శక్తి ఆ కోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ మారేటువంటి శక్తి రీత్యా అందులో ఉండేటువంటి వ్యక్తి లేదా జీవుడు కలిగేటువంటి అనుభూతి ఆ విధంగా ఉంటుంది. ఏదైతే పిరమిడ్లో పెట్టబడినటువంటి ద్రవ్యము కుళ్ళిపోకుండా ఉంటుందో అదేవిధంగా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనస్సు, ఆత్మ, శరీరము 3 కూడా సమ్యక్ స్థితిలో ఎల్లవేళలా సాఫీగా ఎటువంటి వికారాలు కలగకుండా శాంతంగా ఉండాలి అంటే కనుక సవ్యమైనటువంటి పిరమిడ్ కోణంలో, సవ్యమైనటువంటి కొలతలతో, సవ్యమైనటువంటి నిర్మాణాన్ని మనం అవలంబించాలి. పిరమిడ్లు కట్టుకునేటప్పుడు ఎటువంటి వస్తువులు అందులో వాడాలి, ఎటువంటి స్ట్రక్చర్ దానికి నిర్మాణం చేయాలి, ఎటువంటి బేసులతో అటువంటి నిర్మాణాలు చేయాలనేటువంటి విషయాలు నేను ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలా చెప్పినప్పుడు మీరు దాన్ని ఫాలో అయినప్పుడు మీకు అటువంటి వైబ్రేషను కలుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. నేను అనేక రకాలైనటువంటి వాస్తు, జ్యోతిష, శిల్పశాస్త్రాలు చదువుకోవడం వల్ల ఈ పిరమిడ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలు ఈ 3 శాస్త్రాల్లో ఉన్నాయని నేను చూడడం జరిగింది. తత్ఫలితంగా పిరమిడ్కును ఈ 3 శాస్త్రాలకి అవినాభావ సంబంధం ఉంది అని నాకు అర్థమవటం వల్ల పిరమిడ్లో విశ్వరహస్యాలు పేరుతో ఈ యొక్క ఆగమ శాస్త్రాన్ని బేస్ చేసుకుని మనం చెప్పుకున్నాం. శిఖరము పైన కలశం ఏ విధంగా పెడతాము అదేవిధంగా పిరమిడ్ లోపల ఒక క్రిస్టల్ పెడతాం. ప్రతి దాంట్లో అంటే దేవాలయ వాస్తు ఏ విధంగా ఉందో ధ్యాన స్థితిలో ఉండేవారికి పిరమిడ్డే దేవాలయము, పిరమిడ్డే శక్తి,
పిరమిడ్డే దైవము, పిరమిడ్డే విశ్వశక్తి. కాబట్టి అటువంటి శక్తితో అందరూ కూడా ఎల్లప్పుడూ సృష్టిలో ఎల్లకాలం ఉండాలని, కేవలం భూమి మీద కూర్చున్నటువంటి మనకి సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశితోనూ సత్సంబంధాలు కలగాలని, విశ్వశక్తి మన యందు పరిపుష్టిగా ఉండాలని, మీ అందరికీ పిరమిడ్ యొక్క శక్తి అందాలనేటువంటి ఆకాంక్షతో ఈ ఎపిసోడులో నేను చెప్పినటువంటి విషయాలు ఆగమశాస్త్రానికి సంబంధించిన విషయాలు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆగమశాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళి నిజమో కాదో తెలుసుకోండి. తెలిసిన తర్వాత ఆ విషయాలు మీకు తెలిసినటువంటి పిరమిడ్ ధ్యానం చేసేవారికి, అలాగే పిరమిడ్కి సంబంధించి వితండవాదాలు చేసేటువంటి వారికి తెలియచెప్పండి. ఎందుకనంటే మనం తెలుసుకున్నదే జ్ఞానం కాదు, సృష్టిలో మనకు తెలియనటువంటి అపూర్వమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కళ్ళుతో చూస్తే కానీ నమ్మని మనము కంటితో చూడలేనటువంటి అనేక విషయాలను అనుభవిస్తూ ఉన్నాం. అంటే మీకు అర్థం కాలేదనుకుంటాను. స్పర్శని కంటితో మనము ఎక్స్పీరియన్స్ చేయలేం, మాటని చెవులతోనే ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ కళ్ళుతో ఎక్స్పీరియన్స్ చేయగలమా అంటే చూసేటువంటి ప్రతి వస్తువు నిజము కాదు, నిజంగా ఉండేటువంటి ప్రతి వస్తువుని మనం చూడలేము. కాబట్టి దైవశక్తి అనేటువంటి శక్తిని మనము శక్తి రూపంలో చూడలేము కానీ పదార్థ రూపంలో చూడగలం. అటువంటి పదార్థ రూపానికి ఒక నిర్మాణమే పిరమిడ్. కాబట్టి విశ్వశక్తికి సంబంధించినటువంటి నిర్మాణాలలో ప్రముఖమైనటువంటి నిర్మాణం పిరమిడే. ఈ పిరమిడ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా 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 తక్కువే. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటే ఏ విధంగా మనం ఆ స్ట్రక్చర్ని చూస్తామో మనకు ఆ విధంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే ఒక నిర్మాణంలో సృష్టికి సంబంధించినటువంటి ఒక సూత్రాన్ని పెడితే ఆ సూత్రం ద్వారా ఒక నిర్మాణాన్ని చేస్తే ఆ నిర్మాణము సృష్టిలో ఉండేటువంటి లేదా ప్రకృతిలో ఉండేటువంటి నియమాలతో సరిపోలుతుంది, ఆ నియమాలను అనుసరిస్తుంది, అనేక సిద్ధాంతాలను ప్రకటించడానికి అనువైనటువంటి స్థితిని కల్పిస్తుంది. కాబట్టి ఈజిప్షియన్స్ యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో అనేక రకాలైనటువంటి విజ్ఞానపు విషయాలు ఉన్నాయి. మరి ఇప్పటివరకు చూశారు కదా ఆగమశాస్త్రానికి పిరమిడ్కు ఉండేటువంటి సంబంధం. ఇది మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరొక ఎపిసోడులో పిరమిడ్లో విశ్వరహస్యాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.